ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారు ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన దేవుడు, చాలిన దేవుడుగా ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం ఒక చక్కటి మాటను జ్ఞాపం చేసుకోబోతున్నాం. పితరుడైనటువంటి దావీదు దేవునికి ఎన్నో కీర్తనలో ముఖాముఖిగా సంభాషించినట్లుగా ఆయన అనేక విషయాలు, అనేక కీర్తనలు ఆయన రాశాడు. ఆయన రాసిన అనేక కీర్తనల నుండి ఒక్క మాటను మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. 4వ కీర్తన 8వ వచనంలో దేవునితో ఆయన ఇలా అంటున్నాడు: యెహోవా, నేను నెమ్మదితో పడుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తావు. హల్లెలూయా. నేను ఒంటరిగా ఉన్నా నీవే నన్ను సురక్షితంగా నివసింపచేస్తావు. సో ఈ యొక్క వచనంలో ఆయన దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని, దేవుడు తనకి ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు, ఏ విధంగా ఉంటాడు అన్న విషయాన్ని వ్యక్తపరుస్తూ చెప్తున్నాడు. నేను నెమ్మదితో పడుకొని నిద్రపోతాను. ఒక వ్యక్తి ఎప్పుడు తన జీవితంలో నెమ్మదితో పడుకొని నిద్రపోతాడు అని అంటే, అతను చక్కగా సంపూర్ణంగా నమ్మకంగా, పూర్తి నమ్మకంతో ఈ ప్రాంతం నాకు అనువైనది, క్షేమమైనది అనేది ఎప్పుడైతే అతని హృదయంలో వస్తుందో అప్పుడు మాత్రమే అతడు సురక్షితంగా నెమ్మదిగా పడుకొని నిద్రపోవడానికి వీలవుతుంది. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో మనం గమనిస్తున్నాం ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు. నమ్మకస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులే అపనమ్మకస్తులై ద్రోహులైనటువంటి సందర్భాలు కూడా ఆయన ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈయన దేవునితో అంటున్నాడు: యెహోవా, నెమ్మదితో పడుకొని నేను నిద్రపోతాను అని అంటాడు. అంటే దేవునికి అప్పగించుకుంటున్నాడు, ఆయనే నాకు నిజమైనటువంటి సంరక్షకుడు అని. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ నాకు ఉంది. ఆయనకు ఆధారం, నేను ఆయన మీద ఆధారపడి ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన నన్ను కాపాడుతాడు, సంరక్షిస్తాడు అన్నటువంటి పూర్తి విశ్వాసం, ధైర్యం దేవుని మీద ఈయన కనపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం కూడా ఎంతో కాలంగా దేవుని నమ్ముకొని ఉన్నాం కదా. మరి మనం మనసారా చెప్పగలమా? యెహోవా దేవా, నెమ్మదితో నేను పడుకొని నిద్రపోతాను అని మనం చెప్పగలమా? పరిస్థితులు ఎన్ని విధాలుగా తలకిందులవుతున్నా ఆయన భయపడలేదు, ఆయన కలవరపడలేదు. ఆయన విశ్వాసంతో చెప్తున్నాడు: యెహోవా దేవా, నేను నెమ్మదితో పడుకొని నిద్రపోతాను. హల్లెలూయా. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. ఇక్కడ ఆయన అంటాడు, నీవు మాత్రమే, యు అలోన్, నీవు మాత్రమే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. అంటే నేను అనుకున్నట్లుగా ఏ యొక్క ఆయుధము నాకు సురక్షితాన్ని ఇవ్వదు, ఏ ఆయుధం నాకు సురక్షితాన్ని ఇవ్వదు. ఏ మనిషి నన్ను కాపాడలేడు, సంరక్షించలేడు. ఏ ఆయుధం కానీ, ఏ యొక్క పరిస్థితి కానీ, ఏ యొక్క స్థితిగతులు కానీ నాకు సురక్షితాన్ని కలుగు చేయవు. లేక నా సొంత శక్తో, బలమో, సామర్థ్యమో, నాకున్నటువంటి ఎబిలిటీ, నా యొక్క తాహత్తు, నాకున్నటువంటి సామర్థ్యమో నాకు సురక్షితాన్ని ఇవ్వదయ్యా. నీవు మాత్రమే చేస్తావు, నువ్వు మాత్రమే సంరక్షిస్తావు, నువ్వు మాత్రమే నన్ను కాపాడుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తను దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచుకొని, ఆయన మీద ఎంత ఆధారపడి ఆయన కీర్తన రాసి అనుభవించి మనకి ఈ రోజున ఆయన సాక్షిగా నిలబడుతున్నాడు. ఈ రోజున మనం రాబోతున్న తరానికి చెప్పగలమా? నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని మీద విశ్వాసం ఉంచాను, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు అప్పగించుకున్నందువలన నా జీవితంలో ఎన్ని పరిస్థితులు, పోరాటాలు ఎదురైనప్పటికీ కూడా ఆయన మాత్రమే నన్ను కాపాడాడు. ఆయనే నన్ను సురక్షితంగా, నేను ఒంటరిగా ఉండనను నువ్వు మాత్రమే నన్ను సురక్షితంగా నివసింపచేస్తావు. నేను ఎన్నో పర్యాలు మీకు చెప్పాను, నా తల్లిగారు తిరుపతిలో ఒంటరిగా ఉన్నారు. 73 సంవత్సరాలు వయసు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయబడి 15 సంవత్సరాలకు దాటింది. ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు ఆమెను ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు ఆమెకు తోడుగా ఉండి నివసింపచేస్తున్నాడు. అప్పుడప్పుడు సేవకుడిగా నేనే భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆమెను గురించి యోచిస్తూ, అయినప్పటికీ కూడా దేవుని యందు నేను ఒక విశ్వాసంతో, దేవా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు కాపాడుతున్నావు. మనుషులుగా మేమున్నా
చేసేది ఏమీ లేదు, మేమేం చేయలేం, కానీ నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు శక్తిమంతుడు కాబట్టి క్షేమము, ఆరోగ్యము, సమాధానం నువ్వు కలుగు చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నా దేవుని మీద నీవు పూర్ణ విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా ఆ విధమైన కాపుదల ఇస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ భారాలు, ఆ యొక్క చింతలు, ఆ వేదనలు అన్నీ ఆయన చేతికి అప్పగిస్తే ఆయనలో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న నెమ్మది ఆయన నీ హృదయాన్ని నింపేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం అంతా ఆయన నెమ్మదితో నింపబడిపోతుంది. ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఒంటరిగా ఉన్నా కూడా నువ్వు భయపడవు, కలవరపడవు, సురక్షితంగా ఉంటావు. 23వ కీర్తనలో ఆయన అంటాడు కదా, నేను గాఢ అంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డుగారు నీ దండము నన్ను ఆదరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం మనసారా పూర్ణ హృదయంతో ఆయనకు అప్పగించుకొని ప్రార్థనలో మనం ఎదుర్కోవాలి. దేవుని యొక్క సన్నిధిలో దావీదురాజు చెప్పినట్లుగా, యెహోవా నెమ్మదితో నేను పడుకొని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తావు. నువ్వెన్నడూ కలవరపడవు, దేవుడు నిన్నెన్నడూ సిగ్గుపడనివ్వడు. ప్రభు నీకు తోడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు మీ దాసుడు, మా యొక్క దైవజనుడి పితృడు దావీదు గారు యొక్క అనుభవాన్ని మీరు మాకు తెలియచేశారు. 4వ కీర్తన 8వ వచనంలో రాయబడినట్లుగా, యెహోవా దేవా నెమ్మదితో నేను పడుకొని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేస్తావని ఆయన మీ మీద కలిగి ఉన్న భరోసా, విశ్వాసం, ధైర్యం, నమ్మకం, ఆయన జీవితాల్లో ఆయన అనుభవించిన విధానాలు మాకు తెలియచేసి నేటికి మాకు ఆయన సాక్షార్థంగా నిలబడి ఉన్నాడు. మేము కూడా మీ మాటలు యందు లక్ష్యం ఉంచి మా జీవితాల్లో కూడా ఎదురవుతున్న పరిస్థితులు, పోరాటాల మధ్యలో అయ్యా మీరే మమ్మల్ని సురక్షితంగా నివసింపచేసే దేవుడు అని మేమును నమ్ముతూ మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. ఎవరైతే కలవరపడుతున్నారో, దిగులు పడుతున్నారు, కృంగిపోతున్నారు, బలహీనమైపోతున్నారు, దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలన్నిటి నుంచి వారికి పరిపూర్ణమైన విడుదల అనుగ్రహిస్తూ భయాన్ని యేసు నామములో దూరపరచుదురుగా. అధికారములను యేసు నామములో ఆజ్ఞాపిస్తూ నిత్యముగా మీ ప్రసన్నత, మీ సన్నిధి, మీ కాపుదల మీ బిడ్డలకి నిండుగా వారి హృదయం అంతా మీ సన్నిధితో, నెమ్మదితో నింపండి. మీ నామాన్ని కనపరుచుకొని చాలిందేవుడిగా ఉండి సహాయం చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు మనకు తోడై ఉన్నాడనే ధైర్యం, విశ్వాసం మనం కలిగి ఉందాం. నువ్వు ఒంటరిగా ఉన్నా ఆయన నన్ను సురక్షితంగా, ఆయన మాత్రమే నన్ను సురక్షితంగా నివసింపచేస్తాడనే ధైర్యముతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. కృప మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట వందనాలు. అయితే అందరికీ షేర్ చేయాలని మరొకసారి ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.